ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఈ స్టోరీ నచ్చినందుకు, మీరు నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున మెనీ మెనీ థ్యాంక్స్. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. వర్షంలో కొత్త అనుభవాన్ని చూపిస్తానని చెప్పిన విజయ్ స్వప్నికను డీప్గా కిస్ చేస్తాడు. ఆమె అతని గుండెల్లో తలదాచుకుంటుంది. తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వప్నిక తన గుండెల్లో తలదాచుకోవడంతో ఆమెను అపురూపంగా హక్ చేసుకున్నాడు విజయ్. తన యాటిట్యూడ్ మారినందుకు తనలో తానే ఆశ్చర్యపోయాడు అతను. ఆమె తన సొంతమని విజయ్ మనసు మారం చేస్తుంటే ఆమెను పట్టుకోవాలని అతని గుండె అదిరదిరి పడుతుంది. ఎన్నో రకాల బిజినెస్ డీలింగ్స్ అలా ఓకగా సెటిల్ చేస్తాడు, కానీ దేనికి వెనకాడని అతను ఇప్పుడు స్వప్నిక విషయంలో చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఎక్కడో పెద్ద పిడుగుపడిన శబ్దం రాగానే భయంతో విజయ్ను గట్టిగా కరుచుకుపోయింది స్వప్నిక. ఆమె తడిచిన అందాలు అతన్ని హత్తుకోవడంతో విజయ్ అణువణువు కోరికతో రగిలిపోతుంది. చుట్టూ నిర్మానుష్యం, చిటపట చినుకుల శబ్దం, ఉండుండి వీస్తున్న చల్లని గాలికి మాటిమాటికి ఆ చెట్టుపై ఉన్న నీళ్లు వాళ్ళపై పడుతూ ఇంకా వాళ్ళలో వణుకు పుట్టిస్తున్నాయి. స్వప్నికలో వణుకు ఎక్కువ కావడంతో తేరుకున్న విజయ్, స్వప్ని మనం కారులో కూర్చుందాం పద అని అన్నాడు. ఎలా విజయ్, మనం కూర్చుంటే కారు సీట్లు కూడా తడిచి ముద్దవుతాయి అని చలికి వణుకుతూ అంది స్వప్నిక. అవును, ఆమె అన్నది నిజమే. వెంటనే అటు ఇటు చూసిన విజయ్కు దూరంలో మినుకు మినుకుమని ఏవో లైట్లు మెరుస్తూ కనిపించాయి. ఐడియా స్వప్ని, అక్కడేదో డాబా లాంటిది కనపడుతుంది, అక్కడికి వెళ్దాం పద అని ఆమెను దగ్గరగా పొదివి పట్టుకుని 4 అడుగులు నడిచాడు విజయ్. స్వప్నిక చీర తడిచి ఒంటికి అతుక్కోవడం వల్ల ముందుకు అడుగులు సరిగా పడటం లేదు. ఆ చీరలోంచి ఆమె అందమైన ఒంపు సొంపులు కనపడడం చూసి తన షర్టు విప్పి ఆమెపై కప్పాడు. నేషనల్ హైవే కావడం వల్ల దగ్గరలో ఊరు ఉండటంతో స్ట్రీట్ లైట్లన్నీ వెలిగి ఉన్న షర్ట్ లేని అతని ఎక్సర్సైజ్ బాడీ పచ్చని పసిమిసాయతో మెరుస్తూ ఉంటే విజయ్ని అలా చూస్తూ ఉండిపోయింది స్వప్నిక. ఆమె చూపుల్ని గమనించిన విజయ్ చిన్నగా నవ్వుతూ ఆమె ముఖం ముందు చిటిక వేశాడు. స్వప్నిక ఉలిక్కిపడి అతన్ని చూడగానే ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఏంటి అలా చూస్తున్నావు, దిష్టి తగులుతుందమ్మా, నేను మా అమ్మకు ఒక్కగానొక్క కొడుకుని అని అల్లరిగా నవ్వాడు విజయ్. అతను తనని కనిపెట్టేయడంతో కొంచెం తడబడిన స్వప్నిక, అదే విజయ్, ఆ షర్ట్ విప్తే నీకు చలి పెరుగుతుందేమో అని కంగారుగా అంది స్వప్నిక. పర్వాలేదు, వర్షంలో తడిచి జలకన్నీలా కనపడుతున్న నిన్ను అందరూ చూస్తారు, అది నాకు ఇష్టం లేదు, నాకు చలి పెట్టినా పర్వాలేదు అని అన్నాడు విజయ్. అలా అంటూ ఆమెను అమాంతం ఎత్తుకున్నాడు. మరి ఇదేంటి, మాటిమాటికి నన్ను ఎత్తుకోవద్దని చెప్పాను కదా, నేనేమైనా చిన్నపిల్లనా అని సీరియస్గా అంది. నాకు చలి పెట్టదా అని ఇప్పుడే కదా నువ్వు అడిగావు, అందుకే నీ ఒళ్ళు నాకు తాకుతూ ఉంటే చలి తెలియడం లేదు, అందుకే ఎత్తుకున్నాను అని కొంటెగా నవ్వుతూ చెప్పాడు విజయ్. మాటలు బాగా నేర్చారు అని గుర్రుగా చూస్తూ అంది. అతను ఆమెను ఎత్తుకొని నడుస్తూ ఉంటే ఆమె చెంప అతని ఛాతికి తాకుతూ ఉంది. చీర చెదిరిన ఆమె నడుం భాగం అతని పొట్టకు తాకుతూ ఇద్దరిలో ఏదో తెలియని అలజడి మొదలైంది. మాటల్లో పడి వాళ్ళు ఆ డాబా దగ్గరికి చేరుకోవడం కూడా జరిగిపోయింది. వర్షం వల్ల జనాలు లేరు. అక్కడక్కడ ఉన్న టేబుల్స్ దగ్గర ఓ 3 మాత్రం కూర్చుని ఉన్నారు. ఎదురుగా ఒక హారర్ మూవీ సీన్లా ఎత్తుగా దృఢంగా ఉన్న హీరో లాంటి ఒక అబ్బాయి అందమైన అమ్మాయిని ఎత్తుకొని వస్తున్న విజయ్ను చిత్రంగా చూశాడు ఆ డాబా ఓనర్. తర్వాత చూడబోతే పెద్దింటి వాళ్ళలా ఉన్నారని అనుకున్న అతను, సార్ రూమ్స్ ఏమైనా కావాలా అని అడిగాడు. ఓ, ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయా అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. రూమ్స్ అంటే సార్ మరీ పెద్దగా ఏం లేవండి, ఓ 2-3 ఉన్నాయంతే, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అడుగుతారు కదా అని నసుగుతూ చెప్పాడు ఆ డాబా ఓనర్. సరే, మాకు ఒక రూమ్ కావాలి అని అన్నాడు విజయ్. తనని అలాగే ఎత్తుకొని మాట్లాడుతున్న విజయ్ వైపు చిరుకోపంగా చూసిన స్వప్నిక ఇబ్బందిగా కదులుతూ, విజయ్ ఇంకా నన్ను దింపండి, అందరూ మనల్ని చూస్తున్నారు అని అంది. చూస్తే చూడని, నా పెళ్ళాం నా ఇష్టం అని అన్నాడు విజయ్. అబ్బా ప్లీజ్ విజయ్, నన్ను దింపండి అని ఆమె అనడంతో మెల్లిగా కిందికి దింపాడు విజయ్. ఆ మాటలు విన్న డాబా ఓనర్కి వాళ్ళు నిజమైన భార్యాభర్తలని అర్థమైంది. ఎందుకంటే చాలామంది తమ లవర్స్ని తీసుకొని అక్కడికి సీక్రెట్గా కొన్ని రోజులు గడపడానికి వస్తూ ఉంటారు. అందుకే అతను వాళ్ళని ముందు చూసి తప్పుగా అర్థం చేసుకున్నాడు. రిజిస్టర్లో అడ్రస్ ఫిల్ చేశాక, సార్ రూమ్ కీస్ తీసుకోండి, వేణీళ్ళు కూడా వస్తాయి, మీకు అవసరమైనవన్నీ అక్కడే ఉన్నాయి అని చెప్పి విజయ్కు రూమ్ కీస్ అందించాడు డాబా ఓనర్. ఇక్కడ ఎవరైనా ఆర్థో డాక్టర్ అవైలబుల్లో ఉన్నాడా, ఈ పట్టిని ఒకసారి చెక్ చేయాలి అని అన్నాడు విజయ్.
ఒక్క పావుగంట టైం ఇవ్వండి సార్, చూస్తాను అని అతను ఎవరికో ఫోన్ చేసి, డాక్టర్ గారు మా కస్టమర్ ఒకరు మీతో ఒకసారి మాట్లాడతారంట, ఒకసారి వినండి అని చెప్పి విజయ్కి ఇవ్వగా, గుడ్ ఈవినింగ్ సార్, మా మిసెస్కి 2 రోజుల క్రితం చెయ్యి ఫ్రాక్చర్ అయింది. దానికి వాటర్ ప్రూఫ్ ఫైబర్ గ్లాస్ ప్లాస్టర్ వేశారు. ఈరోజు వర్షంలో కొంచెం తడవాల్సి వచ్చింది, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు విజయ్. నో సార్, అది వాటర్ ప్రూఫ్ కదా, ఏం కాదు, డోంట్ వర్రీ, కావాలంటే రేపొకసారి మీ డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళండి అని చెప్పాడు అవతల నుండి మాట్లాడుతున్న డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు విజయ్. అలాగే ఆ దాబా ఓనర్కి కూడా థ్యాంక్స్ చెప్పి రూమ్ వైపు వెళ్ళారు. రూమ్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టగానే విజయ్కు ఆ రూమ్ బాగా నచ్చింది. ఓవైపు కింగ్ సైజ్ బెడ్, మరోవైపు వార్డ్రోబు, కిటికీలకు కర్టెన్స్, మంచి ఫర్నిష్డ్తో నీట్గా ఉంది. ముందుగా స్వప్నిక వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూసింది. అందులో 2 బాత్రూమ్స్ ఉన్నాయి. వాటిని చూసిన ఆమెకు ఏమీ తోచక విజయ్ వైపు చూడగా అతను టీవీ ఆన్ చేసి న్యూస్లో వర్షం గురించి చెప్పేది విన్నాడు. ఆమెను విజయ్ ఏంటన్నట్టు అడిగాడు. విజయ్ అది అది అని చెప్పలేక ఆగిపోయింది. అతను ఆమె దగ్గరికి వచ్చి వార్డ్రోబ్ ఓపెన్ చేసి చూడగా ఆమె ఇబ్బంది అర్థం చేసుకున్న విజయ్, ఇంకా భయం ఎందుకు స్వప్ని, ఇప్పుడు చలితోని బిగుసుకుపోయి చచ్చేలా ఉన్నాము. నువ్వు ఇదే బట్టలతో ఉంటే రేపటికి ఖచ్చితంగా నీ బాడీలో ప్రాణం ఉండదు అని చెప్పాడు విజయ్. తను వేసుకున్న బ్లౌజు స్లీవ్లెస్ అవ్వడంతో విప్పడానికి ఏం ప్రాబ్లం కాలేదు. అప్పుడు వార్డ్రోబ్ నుండి చిన్న సైజు బాత్రూమ్ ఒకటి తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి చకచక వేడి నీళ్ళతో స్నానం చేసి బయటకు వచ్చింది స్వప్నిక. ఆకుపచ్చ టర్కీ టవల్లో లేత పసుపు రంగు గులాబీ మొగ్గల ముడుచుకుని ముద్దుగా ఉన్న స్వప్నికను చూసి మైమర్చిపోయి వెంటనే ఆమెను దగ్గరికి లాక్కున్నాడు విజయ్. కానీ స్వప్నిక విడిపించుకొని అతన్ని బలవంతంగా స్నానం చేయడానికి వాష్రూమ్లోకి నెట్టేసింది. ఆమె ఒంటి చేత్తో తలను మెల్లిగా తుడుచుకుంటూ ఈ చీరని ఎక్కడ ఆరవేయాలి అని చుట్టూ చూసింది. ఎదురుగా కర్టెన్ రాడ్ కనిపించగానే సోఫా చేయిపై ఎక్కి కర్టెన్ రాడ్పై ఆరవేయడానికి ట్రై చేసింది. సోఫాలో కాలు పెట్టి దిగబోయి స్లిప్ అయ్యి సన్నగా అరుస్తూ కళ్ళు మూసుకుంది. కానీ స్వప్నిక కింద పడకుండా 2 బలమైన విజయ్ చేతుల్లో పడింది. భయంతో కళ్ళు తెరిచిన ఆమెకు తడిచిన క్రఫ్ నుదుటిపై పడుతూ ఉంటే అతని ముఖం మబ్బుచాటు చంద్రునిలా అందంగా కనిపించింది. తేటగా ఉన్న విజయ్ కళ్ళు స్వప్నిక వల్ల మత్తుగా చెండుల తన చేతుల్లో ఒదిగిన స్వప్నికను అలాగే ఎత్తుకొని తీసుకువెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టగా అతని చేతిలో ఏం మాయుందో కానీ ఆమె సగం మైకంలో తూగుతూ ఉంది. వీనిక్ బాత్రూబు కిందికి జారి ఆమె క్లీవేజ్ నడుమ చిక్కుకుని మెరుస్తున్న తను కట్టిన తాళి ఆ బాత్రూబు మోకాళ్లపైకి ఉండటంతో నున్నగా మెరుస్తున్న పిక్కల కిందికి వెళ్ళగా సన్నని పాదాలు, ఆ పాదాలకు తన చేత్తో తొడిగిన వెండి మట్టెలు కనిపించి అతని హక్కును చెప్పగానే చెబుతున్నాయి. ఆమె పక్కన చోటు చేసుకుని పడుకున్న విజయ్ తన నుదుటిపై ముద్దు పెట్టి నున్నని ఆమె చెంపలను తన పెదవులతో సుతారంగా రాస్తూ ముద్దు పెట్టుకున్నాడు. ముఖంపై శోధించిన అతని పెదవులు ఆమె పెదవులపై ల్యాండ్ అయ్యాయి. ఆ ఇద్దరి మధ్య గాలి కూడా స్తంభించిపోయింది. ఇంకా ఏదో కావాలనే తపన ఇద్దరిలో మొదలు కాగా స్వప్నిక అతన్ని గట్టిగా హత్తుకోవడంతో ఆమె నుండి తను కోరుకున్న స్పందన రాగానే కొద్దిసేపటికి విజయ్ చేతులు స్వప్నిక వేసుకున్న బాతురోబు ముడిని విప్పేశాయి. కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఆమెను పూర్తిగా ఆక్రమించాడు విజయ్. ఆ రేయంతా దిగంతాల అంచుల దాకా పోరాడుతూనే ఉన్నారు. ఇద్దరి మధ్య మన్మథ సామ్రాజ్యాన్ని గెలవడానికి జరిగిన శృంగార యుద్ధంలో ఓడి గెలిచిన 2 శరీరాలు ఒకరి కౌగిల్లో ఒకరు ప్రేమ ఖైదీలుగా బందీలయ్యారు. అలా నిద్రలోకి జారుకున్నారు. కిటికీ నుండి వెలుతురు పడగానే విజయ్ కళ్ళు తెరిచి చూశాడు. తన కౌగిట్లో గువ్వపిట్టలా ఒదిగి పడుకున్న స్వప్నికను చూసి చిన్నగా నవ్వి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అతని పెదవులు తాకగానే నిద్రలోనే అంటూ ఇంకా అతనిలో ముఖం దాచుకుంది స్వప్నిక. దుప్పట్లో దూరి ఉన్న ఇద్దరిలో ఏ ఒక్కరు లేవాలన్నా మరొకరు నిద్రలేవక తప్పదు. మళ్ళీ ఈ మూమెంట్ ఎన్ని రోజులకు వస్తుందో ఏమో అని నిట్టూర్చాడు విజయ్. కొద్దిగా కదిలిన స్వప్నిక కళ్ళు తెరిచి చూసింది. తనని చూస్తున్న విజయ్ కనిపించగానే ఏంటి విజయ్, మార్నింగ్ అయ్యిందా అని లేవబోయింది. ఇద్దరు దుప్పట్లో ఉండటంతో టక్కున గుర్తొచ్చి సిగ్గుతో అతన్ని మళ్ళీ కౌగిలించుకుంది. ఏంటి బంగారం, మార్నింగ్ షిఫ్ట్ స్టార్ట్ చేద్దామా అని ఐవిక్ చేస్తూ అడిగాడు విజయ్. విజయ్, నైట్ అంతా నిద్రపోనీయలేదు, మార్నింగ్ లేవడంతోనే మొదలా అని చిరుకోపంగా అంది స్వప్నిక. ఆమె ముఖం మీద పడుతున్న ముంగురులను పక్కకు తప్పిస్తూ మన లైఫ్లో నిన్నటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలి అని అన్నాడు విజయ్. అవును, వర్షంలో తడవడం, గాలికి వనకడం, చీకట్లో ఇక్కడికి రావడం అంత నచ్చిందా అని అల్లరిగా నవ్వుతూ అడిగింది స్వప్నిక.
లేదు బేబీ, నువ్వు కింద పడకుండా పట్టుకోవడం, నిన్ను నేను బెడ్ పైకి తీసుకురావడం, తర్వాత నీ లిప్స్ని కిస్ చేయడం, నేను పూర్తిగా అతని మాట కంప్లీట్ కాకముందే టక్కున తన చేత్తో మోస్తూ, చాలు మహాప్రభు చాలు, మనం ఇంటికి వెళ్ళేది ఉందా లేదా? ఈ మధ్య నీ వల్ల ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళడం లేదు నేను అని బుంగమూతి పెడుతూ అంది స్వప్నిక. విజయ్ తల కింద చేతులు పెట్టుకొని రిలాక్స్గా పడుకొని ఆమెను తన ఛాతిపైకి లాక్కుంటూ ఆమె లిప్స్పై గాఢంగా ముద్దు పెట్టి, అది మన ఆఫీస్, మనం ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు అని కేర్లెస్గా జవాబు చెప్పాడు విజయ్. మీరు ఇలాగే అంటారు, ఎంత మన ఆఫీస్ అయినా మనం ఎదురుగా ఉంటేనే కదా అందరూ కరెక్ట్గా పనిచేస్తారు అని సీరియస్గా అంది స్వప్నిక. అవును తెలుసు, ఆఫీసులో తమరెంత స్ట్రిక్టో అని ఆమె మెడవంపులో బయట చేస్తూ అన్నాడు విజయ్. అబ్బా విజయ్ మిమ్మల్ని అని అతని బుగ్గపై తను కూడా బయట చేసింది. ఏయ్ అని రాసుకుంటూ మళ్ళీ ఆమె మెడవంపు వైపు వంగాడు విజయ్. అతన్ని తప్పించుకోబోగా విజయ్ నోటికి ఆమె లిప్స్ అందడంతో ఇక వదిలిపెట్టలేదు అతను. ఇద్దరి పెదవులు కొద్దిసేపు పోట్లాడుకున్న తర్వాత చివరికి పట్టు సాధించిన విజయ్ డీప్ కిస్ చేసి ఆమె కింది పెదవిపై తన మునిపంటితో ఘాటు పెట్టాడు. స్వప్నిక ఒక్క సెకను తన ముఖాన్ని పక్కకు తిప్పుకొని ఊపిరి తీసుకున్న తర్వాత, అయ్యో ఏంటిది, మాన్స్టర్లా ఇలా బయట చేయడం ఏంటి నువ్వు? ఇవన్నీ బయటికి కనపడుతున్నాయి తెలుసా, నేను బయటికి వెళ్ళేదేలా అని కోపంగా అంది స్వప్నిక. చూడని కొత్తగా పెళ్ళైన జంట ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటారు, అందుకే ఇలాగే ఓ 4 రోజులు ఉండి తర్వాత మనం వెళ్ళిపోదాం అని అన్నాడు విజయ్. ఏంటి ఇక్కడే ఉండిపోదామా? ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారేంటి మీరు అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. ఈసారి స్వప్నిక తనతో చాలా ఫ్రీగా మూవ్ అవడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్న విజయ్ మెల్లిగా తన డౌట్స్ గురించి ఆమెను కదపాలని చూశాడు. కానీ ఎలా మొదలు పెట్టాలో అతనికి అసలు అర్థం కాలేదు. ఒకవేళ తను అడిగితే ఆమె దూరంగా వెళ్ళిపోతే అని ఆలోచించిన విజయ్ ఇందులో స్వప్నిక ప్రమేయం లేకుండా తెలుసుకోవాలని అనుకున్నాడు. అతను ఏం మాట్లాడకుండా ఉండటంతో అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది స్వప్నిక. కొద్దిసేపు అయ్యాక విజయ్ బెడ్ పక్కన పడి ఉన్న ఆమె బాత్ సూట్ తీసి ఇచ్చాడు. దాన్ని వేసుకుని లేచి బాత్రూంలో దూరి స్వప్నిక స్నానం చేసి రాగా విజయ్ కూడా వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. ఎదురుగా చీర కట్టుకుంటున్న ఆమె దగ్గరికి వెళ్ళి వెనుక నుండి గట్టిగా హగ్ చేసుకున్నాడు విజయ్. స్వప్నికకు అతని ఆరాటం అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళాక పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఒక చిన్న అనీజినెస్ ఇద్దరిలో ఉంది, కానీ బయటపడటం లేదు. వెనక్కి తిరిగిన స్వప్నిక అతని బుగ్గపై సుతారంగా తన పెదవులను ఆనించింది. ఒక 2 సెకండ్లకు తేరుకున్న విజయ్ గబగబా తన బట్టలను వేసుకుని రెడీ కాగా అతని షర్ట్ ఆరినా కానీ ప్యాంటు కొంచెం పచ్చిగానే ఉండటంతో కానీ తప్పకుండా వేసుకున్నాడు. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చాక లాస్యకు చాలా కోపంగా ఉంది. తండ్రి మధ్యలో రమ్మనడం ఒకటి, విజయ్ స్వప్నికల మధ్య బాండింగ్ చూడలేకపోగా ఈరోజు ఉదయం వరకు అది ఆలోచిస్తూనే ఉంది. ఒక మనిషిలో ఇంత మార్పా? హౌ ఈజ్ దిస్ పాసిబుల్? అది విజయ్ లాంటి ఏరోగెంట్లో పెళ్లికి ముందు ఒకలా, పెళ్లి తర్వాత ఒకలా. నిన్న అందరి ముందు ఖచ్చితంగా ఆ స్వప్నికకు తన పవర్ ఏంటో చూపించాలని అనుకుంది. ఇంతలో పరశురాం రావడంతో, నాన్న వాడు ఎంత చెప్తే అంతేనా? వాళ్ళందరి ముందు మీరు ఫోన్ చేసి నన్ను ఇన్సల్ట్ చేశారు అని దాదాపు ఏడ్చినట్టే అంది లాస్య. వాడు నాకు ఫోన్ చేశాడు కాబట్టి సరిపోయింది. నీ యాక్షన్కి వాడు రియాక్ట్ అయితే అక్కడ పోయేది మన పరువే. అయినా వాడి వేలితో వాడి కన్నే పొడుచుకునేలా చేయాలి, దానికి టైం పడుతుంది అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు పరశురాం. అప్పుడు వెంటనే లాస్యకేదో గుర్తుకొచ్చింది. గబగబా తన ఫోన్తో రవలికి ఫోన్ చేసింది. అటు రవలి ఫోన్ లిఫ్ట్ చేయగానే, హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగింది లాస్య. బానే ఉన్నానమ్మా, 2 రోజుల క్రితమే కదా నువ్వు హాస్పిటల్లో కలిసింది అని అంది రవలి. అవునాంటీ, మీ కోడలు ఎలా ఉంది అని మెల్లిగా ఆరా తీసింది లాస్య. బాగానే ఉంది, ఇక్కడ ఎవరు ఉండరని విజయ్ ఆమెని వాళ్ళింటికి తీసుకెళ్లాడు అని అంది రవలి. అది విన్న లాస్య కుతకుతగా ఉడికిపోయింది. అయ్యో అలాగా, మీ ఛాలెంజ్ ఇంకా మొదలు కాలేదా అని అడిగింది. లేదమ్మా, ఒక 2 వారాలయ్యాక తన చెయ్యి బాగయ్యాక వస్తుంది కదా, అప్పుడు మొదలవుతుంది అని అంది రవలి. అయ్యో ఆంటీ, తనకి అంత టైం ఇవ్వకండి, కొంపదీసి తను ఈ ఛాలెంజ్లో గెలిస్తే ఎలా? మీరు నేను అనుకున్నట్టు నేను మీ ఇంటి కోడలు కావాలంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి మీరు అని బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ అంది లాస్య. దానికి ఒక సెకనం మౌనంగా ఉండి, నువ్వేం బాధపడకు లాస్య, ఆఫీసులో 1000 మందిపై అధికారం చెలాయించవచ్చు. అక్కడ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఎవరి స్కిల్స్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు. కానీ ఇది ఇల్లు, మళ్ళీ ఈ ఛాలెంజ్ అత్త కోడళ్ళ మధ్య, ఇక్కడ యుద్ధం
కురుక్షేత్రం కంటే దారుణంగా ఉంటుంది. అక్కడ యుద్ధం చేసేవాడు ఆయుధాలతో ఎదురుగా కనపడతారు, కానీ ఇక్కడ ఇష్టంగా మాట్లాడుతూనే తేనె పూసిన కత్తిలా పక్కనే ఉండొచ్చు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అని చిన్నగా నవ్వింది రవలి. అదంతా విన్న తర్వాత రవలిని తను గైడ్ చేయాల్సిన అవసరం లేదని కొంచెం అగ్గి పుట్టిస్తే తన కొంపను తనే తగలబెట్టుకుంటుంది. ఈ ఒక్క పని వల్ల రవిచంద్ర ఫ్యామిలీ మొత్తం ఖతం అని రాక్షసంగా నవ్వుకుంది లాస్య. ఓకే ఆంటీ, మీరింత కాన్ఫిడెంట్గా చెప్పాక నో డౌట్ వీ కెన్ విన్. మీ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యాక నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్ అని ఫోన్ డిస్కనెక్ట్ చేసి సోఫాలో కూర్చొని ఏదో ఆలోచించింది లాస్య. అప్పుడే అక్కడికి వచ్చిన పరశురాం ఆమె ఫోన్ పక్కన పెట్టేయడంతో, మళ్ళీ ఎవరితో మాట్లాడావు? ఆలోచించకుండా ఇప్పటివరకు నువ్వు చేసిన నిర్వాకం చాలు, కానీ ఇప్పుడు నాకు చెప్పకుండా ఎవరితో ఫోన్ మాట్లాడకు, ఎట్లాంటి మంతనాలు పెట్టకు అని కర్కశంగా అన్నాడు పరశురాం. నాన్న, నువ్వు వాళ్ళను బిజినెస్ పరంగా దెబ్బది, నేను వాళ్ళ ఫ్యామిలీలో దూరి గొడవ పడేలా చేస్తాను అని ఇంతవరకు తను రవలితో డిస్కస్ చేసిన విషయం చెప్పింది లాస్య. దాంతో పరశురాం పెదవులు ఓ విషపు నవ్వుతో విచ్చుకున్నాయి. వెల్ డన్ మై చైల్డ్, బట్ బీ కేర్ఫుల్. ఆ స్వప్నిక చాలా స్మార్ట్, విజయ్ కూడా టూ స్మార్ట్. బిజినెస్లో ఆమెను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయలేకపోయారు అందరూ. ఇక ఆ ఇద్దరు కలిశారు కాబట్టి ఇప్పుడు ఇంకా కష్టంగా ఉంది అని ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్పాడు పరశురాం. అతని మాటలకు తల ఊపిన లాస్య, పూర్ డాడ్, ఆఫీస్లో మెయింటైన్ చేసినంత మాత్రాన ఇంట్లో వాళ్ళ పప్పులేం ఉడకవు. కిచెన్ పాలిటిక్స్ గురించి మీకేం తెలుసు? నాకు తెలీదు, కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి అని మనసులో అనుకుంది లాస్య. ఇక్కడ తన చెయ్యి బాగా లేకున్నా ఆఫీస్కొచ్చిన స్వప్నికను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దాదాపు 3-4 రోజులుగా గప్పాలు కొట్టుకుంటున్న స్టాఫ్ అంతా ఫాస్ట్గా డ్యూటీ మొదలుపెట్టారు. స్వీటీ తన కంప్యూటర్లో ఆ రోజు కంపెనీకి వచ్చిన మెయిల్స్ని కంగారుగా చూస్తూ ఉండగా పక్క సీట్లో ఉన్న కరణ్ ఆమె వైపు చూస్తూ, ఏమైంది, అంత టెన్షన్ పడుతున్నావేంటి? ఈరోజు ఇంపార్టెంట్ మెయిల్స్ అన్నీ మేడంకి ఫార్వర్డ్ చేయలేదా ఏంటి అని అడిగాడు. అవును, తను ఇంకా రాదేమో, ఇప్పుడు ఆమె జీతం డబ్బుల కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు అని అనుకున్నాను, కానీ యాక్సిడెంట్ అయిన 3 రోజులకే ఇలా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. సీఈఓగా ఉన్నప్పుడే పని పని అంటూ మనల్ని అందరినీ కాల్చుకు తినేది. ఇప్పుడు ఏకంగా కంపెనీకి ఓనరై కూర్చుంది. ఇంకెలా ఉంటుందో టార్చర్ ఈవిడది అని అంది స్వీటీ. ఇంతలో అటెండర్ వచ్చి, స్వీటీ మేడం, సీఈఓ మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. ఒక్క నిమిషం వస్తున్నానని గబగబా ఆ రోజు మిగిలిన మెయిల్స్ అన్నిటినీ ఫార్వర్డ్ చేసి లేచింది స్వీటీ. విజయ్ స్వప్నిక హిస్టరీ వెనుక ఉన్న మిస్టరీని తెలుసుకుంటాడా? మళ్ళీ ఏకమైన విజయ్ స్వప్నికల మధ్య రవలి ఛాలెంజ్ ఏం తంటాలు తెస్తుంది? స్వప్నిక చేయి ఎప్పుడు బాగవుతుంది? స్వీటీ వల్ల స్వప్నికకు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయా? లాస్య రవలితో కలిసి ఏం చేస్తుంది? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సారీ అండి, నిన్న సాయంత్రం నేను సెకండ్ అప్డేట్ ఇవ్వలేదు. ఈరోజు కూడా ఫస్ట్ అప్డేటే సెకండ్ అప్డేట్ ఇచ్చే టైంకి ఇచ్చాను. కొంచెం ఏమనుకోకండి ప్లీజ్, కొద్దిగా కోఆపరేట్ చేయండి. ఒక 1-2 డేస్లో ఇవన్నీ సర్దుకుంటాయిలేండి.